జై జయశంకర హర హర శంకర. అస్సాంలో ప్రముఖ క్షేత్రమైనటువంటి అష్టాశక్తి పీఠాల్లో ఒకటి కామాఖ్య అమ్మవారి యొక్క దేవస్థానంలో మనం ఉన్నాము. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఎన్నో రకాల బలులు ఉంటాయి, 5 రకాల బలులు ఉంటాయి. ఒకటి మేకలు, గొర్రెలు, పావురాలు ఇత్యాదులన్నీ కూడా ఇక్కడ అమ్మవారికి బలిస్తారు. ఇదే కాకుండా తాంత్రిక పూజలు ఎన్నో ఇక్కడ బగలాముఖి, చిన్నమస్త ఇవన్నీ కూడా, తారాదేవి, వీరందరూ కూడా ఎంతో మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవీ దేవతలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ శంకరాచార్యులు వారి జగద్గురువులు పూర్వకాలంలో ఇక్కడికి విచ్చేసి ఇక్కడ కూడా ధర్మస్థాపన చేయడానికి ఇంత దూరం ఎక్కిన తర్వాత త్రిపుర వరకు కూడా శంకరాచార్యుల వారు ఇవన్నీ కూడా క్షేత్రాలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించి ఆయన ధర్మస్థాపన చేశారు. ఇదే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్షేత్రానికి కొంతమంది అందరూ కలిసి దీన్ని ఒక కమర్షియల్ చేసేసి ఎక్కడెక్కడి నుంచో లక్షలు అని చెప్పి బల్లులకు పేర్లు చెప్పి అది పేర్లు చెప్పి ఇక్కడ వాళ్ళందరూ బాగానే ఉన్నారు, కానీ మన వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి హడావుడి చేస్తూ ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకుల చేత వాళ్ళ చేత ఇందాకే మాట్లాడాం, కొంతమంది చేత వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. మొన్నటి వరకు బాగానే ఉండేదండి, గత ఈ మధ్య కాలంలోనే కొన్ని సంవత్సరాలుగా ఇది విపరీతమైనటువంటి దుష్పరిణామాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకనంటే జ్యోతిష్ పండితులు ఏవో చెప్తూ ఉండడం, రకరకాలవేవో మాయమాటలో, లేదంటే వాళ్ళు నిజంగా జాతక దోషం ఉన్నా లేకపోయినా ఇది చేసుకుంటే మంచిది అన్నట్టుగా అందరినీ ఇక్కడికి తరలిస్తూ ఉండడం. అంటే దేవస్థానం యొక్క ప్రాముఖ్యత పెరగడం ఇది మంచిదే, కానీ మరి దర్శనం కూడా వీలు లేకుండా ఆ స్థితికి తీసుకొచ్చారు. ఒక సర్వదర్శనం చేసుకోవాలన్నా సరే ఒక రోజు పడుతుంది, ఒక రోజు కూడా సరిపోవట్లేదు. మినిమం 500 టికెట్లు అంటున్నారు. అప్పుడు దానికైనా పర్వాలేదు, కానీ అసలు కనీసం ఆ డబ్బులు ఇచ్చి 500 రూపాయలు ఇచ్చి వెళ్ళడానికి కూడా ఆ టికెట్లు దొరకట్లేదు. కలెక్టర్తో చెప్పినా సరే పని జరగని స్థితిలోకి ఈరోజు దేవస్థానాలు వచ్చాయి. ఇదంతా కేవలం భక్తి, ఇది భక్తి కాదు, దీన్ని ఏమంటారు కూడా అర్థం కావట్లేదు. ఆ స్థితికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఎంతో సాధారణంగా ఒక అమ్మవారి గుడికి వెళ్ళాలన్నా లేదంటే ఏ గుడికి వెళ్ళాలన్నా ప్రశాంతత అది ఉండే తప్ప ఇప్పుడు హడావుడి, ఫోన్లు, రికమెండేషన్లు ఇవి ఎక్కువైపోవడం వల్ల అసలు ముఖ్యంగా సాధారణ భక్తులు వెళ్ళి దండం పెట్టుకునే స్థితిలో ఇప్పుడు కొన్ని దేవాలయాలు సామాన్య భక్తులకి అందుబాటులో ఉండట్లేదు. దీనికి ప్రతి ఒక్కరూ కూడా అరుణాచలం ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు కనీసం ఇసుకేస్తే రానంత జనం. ఊరికూరినే పౌర్ణమి అనేసరికి మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవడం, మిగతా రోజుల్లో అక్కడ అసలు కనీసం ఒక పురుగు కూడా అక్కడికి లేకపోవడం. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. వెళ్ళొద్దని కాదు, వెళ్ళమనే చెప్తున్నాము. మిగతా రోజుల్లో కూడా వెళ్ళొచ్చు కదా, కేవలం కొన్ని రోజుల్లోనే ఆ పర్వదినాల్లోనే వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆ ఆలయాలన్నింటినీ కూడా కనీసం సామాన్య భక్తులకు అందుబాటులో లేకుండా, కానీ 1.5 రోజులు లైన్లో ఉండాలి అంటే కష్టం కాదు. కాబట్టి వీటిని అందరూ కూడా ఆలోచించుకోవాలి. జ్యోతిష్య పండితులు చెప్పారు కదా అని చెప్పి మనం ఎగేసుకుంటూ వచ్చేసి హడావుడి చేసేయకూడదు. పెద్ద స్టార్ హోటల్స్లో దిగడం, ఇక్కడ 4-5 రోజులు ఉండడం, దీని ఎక్స్పెండిచర్ అంతా సామాన్య భక్తుల మీద పడుతుంది. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ సోర్సెస్ ఉండవు కదా. మనం సోర్సెస్ అంతా కూడా డబ్బున్న వాళ్ళందరూ వాడేసుకుంటే సామాన్య భక్తుల పరిస్థితి. స్వామి జై జై శంకర హర హర శంకర. మళ్ళీ మాట్లాడుతున్నాం, మన పంతులు గారు వచ్చారు, దీంతో మాట్లాడి తర్వాత